కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ. మారిపోయావన్నయ్య, చాలా మారిపోయావు. నీ సమాధానం ఎంత గొప్పదో తెలిసింది. నీ మానసిక స్థితి ఏ మలుపు తిరుగుతుందో తెలుస్తోంది. వస్తాను. గాయత్రి, శ్రావణి, ఏమైంది? అదోలా ఉన్నావు? అబ్బాయి కళ్ల ముందు లేనన్నాళ్ళు బ్రతుకంతా అయోమయంగా తోచింది. అబ్బాయి తిరిగి మన మధ్యకొచ్చాక ఎంతో ధైర్యం వచ్చింది. ఇక కష్టాలన్నీ పోయినట్టేనని నమ్మకం కలిగింది. కానీ లేదండి. అబ్బాయి గురించేగా? అవునండి. వాణ్ణి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వాడు పడుతున్న బాధ పైకి కనిపిస్తే మనమెక్కడ కృంగిపోతామేమోనని కనిపించకుండా దాస్తున్నాడు. కానీ వాడనుభవిస్తున్న క్షోభ అంతా ఇంత కాదండి. తాలు కింద పెట్టకుండా చూసుకునే సమయం ఇది. అయినా అత్తగా నేనేమి చేయలేకపోతున్నాను. నందినికి పెళ్లి ఆలోచన వచ్చిందంటే ఏం జరుగుతుందోనని భయంగా ఉందండి. ఏంటి శ్రావణి నువ్వనేది? పెళ్ళేంటి? మీతో ఒంటరిగా మాట్లాడాలి, పరాయి వాళ్ళు అక్కర్లేదు అని గుడికి తీసుకెళ్తే ఏంటో అనుకున్నాను. కాని నందిని పెళ్లి విషయం మాట్లాడ్డానికని వెళ్ళాక తెలిసింది. కొంపలు లేపడానికా ముంచడానికా? నేను ముంచినా తీసినా నీకోసమే కదా గాడిదా. అది సరే గాని 12 మూళ్ళంతా నీకు తెలియక అడుగుతున్నావా, లేక నాకు తెలుసో తెలియదో అని అడుగుతున్నావా? సరే తెలియక అడుగుతున్నా, చెప్పు. అదంతా కాదు. తండ్రులు తెలివైన వల్ల, కొడుకులు తెలివైన వల్ల. చెప్పు. తండ్రులు లేకుండా కొడుకులే నుంచి వచ్చిండ్రా? ఇగో మళ్ళా చెప్తున్నా, తండ్రులే తెలివైనోళ్ళు. సరే, మన రాష్ట్ర సీఎం ఎవరు? సీఎం? అది కూడా తెలీదు. ముఖ్యమంత్రి. ఓహో, ఎవరు? రోసి గారు కదా? మరి వాళ్ళ నాన్న మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? అంటే తండ్రుల కంటే కొడుకులే తెలివైన వాళ్ళనేగా. కంపెనీ జరంత లాసులో ఉంది, అందుకని. అదిగో బావ వస్తున్నాడు. బావని అడిగితే కంపెనీ లాస్ లో ఉందో లాభంలో ఉందో తెలుస్తుంది. నువ్వు ఎక్కడికెళ్ళిపో. ఏందలుడు ఇది? మన ఆఫీసులో జరిగిన దానికి ఫీల్ అయినవంట అమ్మాయి చెప్పింది. నేనేం ఫీల్ అవ్వలేదు. ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. నేనేం చేసిన అల్లుడు? ఏం చేశారో మీకు తెలుసు, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. చూడండి మావయ్య, గుడికొచ్చిన భక్తులు దేవుడికి నిలబడి దండం పెడితే పూజారికి వంగి మరీ కాళ్ళకు మొక్కుతారు. అంత మాత్రాన పూజారి దేవుడైపోతారా? తలుపులు తెరిచే అవకాశం ఇచ్చారు కదా అని గర్భగుడిలో కూర్చోవాలనుకుంటే అది ఆ పూజారికే కీడు, ఎన్నటికీ మేలు కాదు. గుర్తుంచుకోండి. ఎంతైనా వేణుగోపాల్ గారి బ్లడ్ ఎక్కడికి పోతుంది? అబ్బా, ఎందుకే కొట్టావు? సపోర్ట్ చేసింది బావనే కదా. కొట్టింది బావని సపోర్ట్ చేసినందుకు కాదురా, వేణుగోపాల్ గారి పేరెత్తినందుకు. నేను రాజస్థాన్ అడర్లో రగ్గు కప్పి పండుకోబెట్టాలి, రాక్షసి. నాన్న విన్నారుగా, ఆలోచించండి, ఆయన కూడా అర్థం చేసుకోండి. ఆలోచిస్తానే. నీ మొగుడు నన్ను పూజారిని చేసిండు అంటే జిందగీ మొత్తం మీకు సేవలు చేసుకుంటూ నైవేద్యం పెట్టుకుంటూ సేవలు చేయాలనా? పూజారికి దిమాగ్ తిరిగితే అమ్మవారి ఒంటి మీద నగలే కాదు, అయ్యవారి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా చేస్తాడు. చూస్తూ ఉండండి. కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ.